ఎంత భుజముల పైన మోస్తున్నారు, స్పష్టంగా మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మరి లోక సంబంధమైన తండ్రులుగా మేము మా పిల్లల్ని ఎలా పెంచాలో చక్కగా నేర్పించారు. పిల్లల్ని మేము నడవలసినంత నడిపిస్తే పెద్ద అయిన వృద్ధులైనా తొలగిపోరు, శిక్షణలో వారు నడిపించమని చెప్పావు. రెండోదిగా వారి దేశంలో వారి దీర్ఘాశమంతులుగా ఉండాలంటే తల్లిదండ్రుని సన్మానించమని మీరు మాతో మాట్లాడాలి, స్తోత్రాలు. మూడవదిగా నా ప్రభా, తల్లులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు శిక్షలోను బోధలోను వారిని పెంచమని మాతో మాట్లాడావు. నిజముగా తండ్రి చెప్పిన మాట వెనక కుమారుడు తప్పిపోయినప్పటికీ రోజు ఆ కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నట్టుగా ఆ కుమారుడు లానే వచ్చాడు, హత్తుకున్నాడు, ప్రేమించాడు, శిక్షను తప్పించాడు, సన్మానించి గొప్ప నాయన ఇల్లు చేశాడు. రేపు మా అందరికీ చేయబోయి ఇందుని బట్టి నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. ప్రియమైన దేవానికి స్తోత్రాలు. తండ్రులుగా తల్లులముగా నాయన ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తుపట్టి కుటుంబంలో, సంఘములో, సమాజంలో మా పాత్ర ఉన్నతంగా ఉండినట్లుగా ప్రతి బిడ్డని నీ ఆత్మతో నింపుదురుగాక, నీ ఆత్మతో అభిషేకించి బలపరచుదురుగాక. కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. రాని బిడ్డలందరితో మాట్లాడి మెరుగుతరను నడిపించండి, నీకు వందనాలు. మరొకసారి నా తండ్రి సహకరించిన కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించండి. రోగులు కాబట్టి ముట్టండి, ఆర్థిక సమస్య నుంచి విడిపించండి, అప్పుల సమస్య నుంచి విడిపించండి. పంట పొలాలు, చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు ఆశీర్వదకరంగా మార్చదరుగాక. మా బిడ్డలకు ఇచ్చిన వాహనాలు చిన్నవైన పెద్దవైన మీ కాపుదల భద్రత ఇచ్చి మీరు దీవించదరుగాక. అన్ని విధాలుగా ప్రతి కుటుంబాన్ని మీ కరుణా కటాక్షంతో నింపి దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ తెచ్చుకోమని తిరిగి గ్రామాలకు వెళ్ళొచ్చుండగా వారి వాహనాలను బిడ్డలను చేతికి అప్పగిస్తూ నా తండ్రి పరిచయం అంతకంతకు బద్దలు చేసి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. అట్లా నిలబడినటువంటి ప్రకటనలు ఉన్నాయి, చిన్న ప్రకటనలు. మరి పోయిన అందరూ మిమ్మల్ని అందరూ దేవుడు దీవించిన గాక. మరి సహకరించిన కుటుంబాలను బట్టి నిండారులుగా మీకు అందరికి వందనాలు తెలియజేస్తా అనుకున్నారు. మరి మీ సహకారం అందిస్తే కొన్ని పనులు ఉన్నాయి, మరి ఒకవేళ ఎవరైనా ఇవ్వాలనుకుంటే మరి అందించవచ్చు మీ సహకారం. ఎందుకంటే రేపు బుధవారం సాయంకాలం పరిచారికుల కూటం జరిగింది. ఓన్లీ పరిచారికులు, విశ్వాసులు కాదు, విశ్వాసులు ఎవరు రావద్దు. పరిచారకులు మరి కొన్ని పరిచర్యలు చేసేవారికి మరి తెలుసు, ఎవరు పరిచర్య వాళ్ళు చేసే వాళ్ళందరూ రండి. ఇంకా మేము పరిచర్య చేయాలి, మాకు దేవుడు ప్రేరేపణ ఇస్తున్నాడు, మేము నేర్చుకోవాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రండి. పరిచారకుల కుటుంబంలో, పరిచారకుల కూటాల్లో మరి ప్రత్యేకంగా పరిచర్య ఎలా చేయాలి,